హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే డిన్నర్లోకి ఏం కర్రీ వండాలనుకున్నా. ఇక బంగాళదుంప కోడిగుడ్డు వండుదామని నిర్ణయించుకున్నా. ఇక బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ చేస్తున్నా, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి లేచే పెట్టుకున్నాను. ఇక ఆయిల్ పోసి నేనైతే శనగ నూనె వాడతా ఫ్రెండ్స్. రిఫైండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ వాడను. శనగ నూనె అయితే నేను వాడతాను. 2 గ్లాసులు శనగ నూనె పోసా. నూనె బాగా వేడైన దాకా ఉంచి తర్వాత తాలింపులు వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కర్రీ చేస్తా. చూస్తూ ఉండండి. చూసేయండి ఫ్రెండ్స్, తాలింపులు వేసాను. తాలింపులు బాగా వేగిందా ఉంచి పచ్చిమిర్చి కూడా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగినాక ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి వేయించాలి బాగా. నాకు వచ్చినట్టు వండుతున్నా ఫ్రెండ్స్, నాకు వచ్చినట్లు వండుతున్నాను. మీ స్టైల్ ఏంది నాకు తెలియదు కాబట్టి నాకు వచ్చిన స్టైల్లో మీరు చూపిస్తున్నాను. చూడండి, బంగాళదుంప కూర కుర్మా కాదు ఫ్రెండ్స్, మామూలుగా తాలింపులో ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కలు కోస్తే మళ్ళీ చిదురైపోతాయి అని పెద్ద పెద్ద ముక్కలుగానే కోసాను. అలాగైతేనే బాగుంటాయి. అన్నం తినేటప్పుడు కూడా మనం నంచుకోవడానికి కానీ ముక్క తినంగానే మనకి కంటికి తగలటానికి కానీ చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి. నేనైతే ఇలాగే వండుకుంటాం మేము ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ 3 కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ అది. దాన్ని కూడా ఎర్రగా వచ్చిందాక, గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకున్న తర్వాత దాన్ని బాగా వేయించాలి. అలాగా వేగినాక కరివేపాకు వేయాలి. పచ్చి కరివేపాకు వేస్తే మళ్ళీ బాగుంటుంది. అంతలోకి నూనె వేడి చేసుకుని పక్కనైతే స్టవ్ మీద నూనె వేడి చేస్తున్నాను. కోడిగుడ్లు 3 వేయించుదామని. ఇక అయితే ఎర్రగా వేగినాయి. టమాటాలు కూడా వేసేసి దానికి సేపు పక్కన సిమ్లో పెడితే అది ఎగుతూ ఉంటుంది. టమాటాలు వేసినాక సాల్ట్, కర్రీకి గ్రేవీకి సరిపోనే వేసాను సాల్ట్. ఎక్కువ వేస్తే మళ్ళీ కష్టం అయిపోద్ది. మళ్ళీ కొంచెం ముక్కలు వేసినాక వేద్దాం పసుపు వేసి కొంచెం వేయించాలి. సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి నూనె అయితే బాగా వేడైంది. కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం కోడిగుడ్లు ఉడికే దాంట్లో కొంచెం ఉప్పు కానీ ఒక్కరోజు చింతపండు పొలుగు కానీ వేస్తే కోడిగుడ్డు అనేది కరకరలాడిద్ది, అంటే గట్టిపడిద్ది. కొబ్బరి ముక్క ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. కోడిగుడ్డు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు కానీ కొంచెం లేదంటే చింతపండు పొలికేసినా కానీ కోడిగుడ్డు గట్టిపడిద్ది. మనకు పగిలిపోకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఎప్పుడైనా మీరు తెలియకపోతే ట్రై చేయండి, తెలిసే ఉంటుంది. తెలియకపోతే ట్రై చేయండి అన్న, ఒకసారి చూడండి. ముక్క కూడా బాగుంది. కోడిగుడ్డు విరిగిపోదు. నేను ఉప్పు కానీ ఒక్క పొలుగు చింతపండు కానీ వేసిన. కోడిగుడ్లు కూడా ఎర్రగా వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని లాస్ట్ వేసేద్దాం.
ఎర్రగా ఇంట్లోకి టమాటాలు మగ్గిపోయినాయి. కొంచెం కారం కూడా వేసి బంగాళదుంపలు వేసేస్తే కర్రీ అయిపోద్ది. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. కొంచెం కారం అంటే ఈ గ్రేవీలో ఫస్ట్ సాల్ట్, కారం, పసుపు అన్నీ ఈ గ్రేవీలో వేస్తే ముక్కకు పడుతుంది ఫ్రెండ్. మామూలు ముక్కలు వేసినాక ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేస్తే ముక్కలు అనేది చిదురైపోతాయి. అందుకని గ్రేవీలోనే నేను పసుపు కానీ, కారం కానీ, సాల్ట్ కానీ ముందే వేసేసుకుంటాను. వేసేసుకొని బంగాళదుంపలు వేసి తర్వాత మసాలా పొడి వేసి దించేసుకోవాలి. ఇప్పుడైతే కారం బాగా బంగాళదుంపలు వేసేస్తున్నాను. ఇట్లా వేస్తే ముక్క అనేది చిదురవ్వదండి. చిదురవ్వదు, కూర కూడా తొందరగా అయిపోద్ది. ఒక బంగాళదుంప ఉడకబెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవటం లేటు. ఇక గ్రేవీ అంటే ఇక తాలింపు అంటే ఎంతోసేపు పట్టదు, తొందరగా అయిపోద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. కూర అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మసాలా పొడి వేసుకుంటే సరిపోద్ది. నేనైతే మళ్ళీ గ్రేవీలో సరిపోని ఇప్పుడు ముక్కకు పట్టడానికి సాల్ట్ వేసాను. సరిపోని చూసి వేసుకోవాలండి. ఎక్కువ పడిద్దో మరి తక్కువ పడిందో చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఈ పైన కొంచెం వాటర్ పోసుకున్నా గ్రేవీ లాగే ఉంటుంది, కానీ అలా కన్నాకి ఇలాగే బాగుంటుంది. కోడిగుడ్లు అయితే వేయించుకొని కూడా అయిపోయింది. అట్లా ముక్కలు వేసినాక మనం గంటతో తిప్పినా కానీ ఇరిగిపోతాయి. ఇక అలా కిందకి పైకి ఇట్లా నిమిషాలతో పైకి అంటే ఆ ముక్కలు అనేది ఇరిగిపోవు. ఇంకా చూడండి ముక్కలు పడి చూడండి ఎంత ఉందని పడుతుంది. చిదురు అనేది అవ్వదు. అలా గంటి పెట్టి తిప్పకుండా చేయకుండా అయితే ఆ ముక్క అనేది చిదురు ఉండదు. మనం అన్నం తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇక నేను లాస్ట్గా అయితే ధనియాలు, చెక్క, లవంగాయ, కొబ్బరి వేసి పట్టిన పొడి అది వేసేసాను. ఇక అది వేసేసి వేయించిన గుడ్లు కూడా దాంట్లో వేసేసి సిమ్ములో ఒక 5 నిమిషాలు సిమ్ములో పెట్టి పెట్టాం. గుడ్లు వేసేసి కలిపేసి కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే ఆ గ్రేవీ అంతా బంగాళదుంప ముక్కకు పట్టిద్ది. కూర అయితే టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, తొందరగా అయ్యిద్ది. కర్రీ అయితే ఎక్కువ లేట్ పట్టదు, తొందరగా అయ్యిద్ది. మేమైతే మొత్తం మా ఫ్యామిలీ 5, మా అత్తగారు, మా మరిది కూతురు, మేము 8 మంది అండి. ఇక అందుకని కొంచెం ఎక్కువ గుడ్లు పడ్డాయి. ఇక కూర అయితే అయిపోయింది కదా. ఇక రైస్ గడి పెడుతున్నా. రైస్ గడిగిందంటే ఇక ఆ వంట పని అయిపోద్ది. అన్నం కూడా ఉడికిపోద్ది. కూర అయితే 5 నిమిషాల నుంచి ఉంచాను. కూర పని అయితే అయిపోయింది. ఇక తిప్పితే ముక్క అనేది ఇరిగిపోద్ది కాబట్టి ఇక నేను తిప్పట్లేదు, అయిపోయింది. ఇక అటు అన్నం ఉడుకుతుంది, ఇటు కూర అయిపోయింది, పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.